మనిషికి తెలిసిన అత్యంత భయంకరమైనటువంటి వ్యాధులలో ఒకటి క్యాన్సర్. ఇది సోకితే మనిషి క్రమంగా బలహీనపడి చివరికి ప్రాణాలు కోల్పోవడం ఖాయం. దీనికి అమెరికా, పశ్చిమ దేశాలలో చికిత్స ఉన్న అత్యంత ఖర్చుతో కూడినటువంటి వ్యవహారం. సామాన్యులు అంత డబ్బు పెట్టి ఆయా దేశాలకు వెళ్లి చికిత్స చేయించుకునేటువంటి ఛాన్స్ లేదు. ఇలాంటి తరుణంలోనే క్యాన్సర్ టీకా రేస్ మొదలైంది. ఈ క్రమంలో క్యాన్సర్ చికిత్సకు టీకాను సిద్ధం చేస్తున్నట్టుగా తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. అయితే క్యాన్సర్లలో రకరకాల క్యాన్సర్లు ఉన్నాయి. అందులో ఏ రకం క్యాన్సర్కు టీకాను కనిపెట్టారో పుతిన్ వెల్లడించలేదు. అయితే రష్యాకు ముందే భారత టీకాలను సిద్ధం చేసింది. ఇవి ప్రపంచంలోనే అందుబాటులో ఉన్న టీకాల కంటే అద్భుతంగా పనిచేస్తున్నట్టు నిపుణులు కూడా మెచ్చుకుంటున్నారు. అంతేకాదు CAR-T అనే టీకా అయితే తిరుగులేనిదని నిపుణులు వివరిస్తున్నారు. అయితే క్యాన్సర్ టీకా రేసులో ఎవరిది పైచేయి? రష్యా మిగతా దేశాల టీకాలను బీట్ చేస్తుందా? వాచ్ ది స్టోరీ. క్యాన్సర్ చికిత్సలో రష్యాను భారత్ బీట్ చేస్తుందా? పుతిన్ ప్రకటించిన క్యాన్సర్ టీకా ఎలాంటిది? క్యాన్సర్ చికిత్స చౌకగా ఏ దేశం అందిస్తోంది? ఇది ప్రజల జీవితాన్నే మార్చేసిన కథనం. ప్రపంచం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసే పురోగతి. ప్రమాదకరమైన క్యాన్సర్కు చెక్ పెట్టే వ్యాక్సిన్ ప్రపంచానికి అందుబాటులోకి రానుంది. అవును, ఇది నిజం. త్వరలో క్యాన్సర్ టీకాలు అందుబాటులోకి రాబోతున్నాయి. నిజానికి భారత్ ఇప్పటికే ఈ చికిత్సలో సరసమైన, తక్కువ బాధను ఇచ్చే దిశగా మార్చేస్తుంది. ఇది అత్యంత కీలకమైన ప్రక్రియ. ఎందుకంటే చాలా కాలంగా క్యాన్సర్ వస్తే ఇక మరణం తప్పదని గతంలో వైద్యులు చెప్పేవారు. ఇప్పుడు క్యాన్సర్ సోకితే భయపడాల్సిన పనిలేదు. క్యాన్సర్ బాధితుల్లో ఆశలను రేపుతోంది. నిజానికి క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది కొత్తదేం కాదు. ఇప్పటికే క్యాన్సర్ చికిత్సలో భారతీయ శాస్త్రవేత్తలు, పరిశోధకులు ముందున్నారు. వాస్తవం చెప్పుకోవాలంటే పశ్చిమ దేశాల్లో ఉన్నన్ని వనరులు భారతీయ శాస్త్రవేత్తలకు అందుబాటులో లేవు. అయినా క్యాన్సర్ చికిత్సలో అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్నారు. ఇది నమ్మశక్యం కాని విషయం. క్యాన్సర్కు టీకాను తాము కనిపెట్టినట్టు తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు. రష్యా శాస్త్రవేత్తలు క్యాన్సర్ వ్యాక్సిన్లు, నెక్స్ట్ జనరేషన్ ఇమ్యూనో మాడ్యులేటరీ డ్రగ్స్ ని అభివృద్ధి చేశారని, అది చివరి దశకు వచ్చిందని పుతిన్ వెల్లడించారు. త్వరలోనే వ్యక్తిగత చికిత్సకు క్యాన్సర్ టీకా సమర్థవంతంగా అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నట్టు పుతిన్ స్పష్టం చేశారు. అయితే ఈ టీకా ఏ రకం క్యాన్సర్ ని నయం చేస్తుంది అన్న అంశంపై పుతిన్ క్లారిటీగా చెప్పలేరు. కానీ రష్యా అధ్యక్షుడు చెప్పింది నిజమే అయితే ఆధునిక కాలంలో వైద్యపరమైన పురోగతిలో ఓ అద్భుతంగానే చెప్పొచ్చు. ఎందుకంటే క్యాన్సర్ వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు, ఫార్మాస్యూటికల్ సంస్థలు పనిచేస్తున్నాయి. భారత్లో దేశీయంగా తయారు చేసిన HIV వ్యాక్సిన్ గర్భాశయ క్యాన్సర్ని నియంత్రించే అవకాశాలను విస్తృతం చేస్తోంది. ఈ టీకాను సెర్వవాక్ అని పిలుస్తారు. ఇది స్వచ్ఛమైన భారతీయ వ్యాక్సిన్. స్వదేశంలోనే డెవలప్ చేశారు. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత ప్రభుత్వం టెక్నాలజీ ఆధ్వర్యంలో ఈ టీకాను గతేడాది అందుబాటులోకి తీసుకొచ్చారు. సెర్వవాక్ అనేది భారత్లో దేశీయంగా అభివృద్ధి చేయబడిన మొట్టమొదటి హ్యూమన్ పాపిలోమా వైరస్ HPV వ్యాక్సిన్. ఇది వైరస్ రకం C, టైప్ 11, టైప్ 16, టైప్ 18 వంటి 4 రకాల క్యాన్సర్లను ప్రభావవంతంగా కట్టడి చేస్తుందని నివేదికలు చెబుతున్నాయి. నిజానికి ఇది ఆశ్చర్యాన్ని కలిగించే అంశం. ఇక క్యాన్సర్ మరో టీకా కూడా అందుబాటులో ఉంది. దాని పేరు క్వాడ్రివాలెంట్. అసలు క్వాడ్రివాలెంట్ వ్యాక్సిన్ అంటే ఏంటి? 4 వేర్వేరు యాంటీజెన్లకు వ్యతిరేకంగా రోగనిరోధక ప్రతిస్పందనను ప్రేరేపించడం ద్వారా ఈ టీకా పనిచేస్తుంది. 4 వేర్వేరు వైరస్లు లేదా ఇతర సూక్ష్మజీవులను ఇది అడ్డుకుంటుంది. ఇది కూడా HIV టీకానే. నిజానికి ఈ రకం టీకాలు కొత్తేమీ కాదు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 6 HIV వ్యాక్సిన్లు లైసెన్స్ పొందాయి. మేడ్ ఇన్ ఇండియా HIV వ్యాక్సిన్లలో ఏది బెస్ట్? వైద్య నిపుణుల నుంచి వచ్చే సమాధానం మాత్రం సెర్వవాక్. ఇది ఒక బలమైన యాంటీబాడీ ప్రతిస్పందనను ప్రదర్శిస్తోంది. ఇతర HPV టీకాలతో పోలిస్తే 1000 రెట్లు అద్భుతంగా పనిచేస్తుంది. గర్భాశయ క్యాన్సర్ని అరికట్టడంలో శక్తివంతంగా పనిచేస్తున్నట్టు నిపుణులు విశ్లేషిస్తున్నారు. గ్లోబల్ HPV వ్యాక్సిన్లలో అత్యంత ప్రభావవంతంగా ఉందని గతేడాది మెడికల్ జర్నల్ లాన్సెట్ వెల్లడించింది. సెర్వవాక్ వ్యాక్సిన్ ప్రస్తుతం టాప్లో ఉంది. దీంతో ఈ టీకాను జాతీయ రోగనిరోధక కార్యక్రమంలో చేర్చే అవకాశం ఉంది. అంతేకాదు అంతర్జాతీయ HIV టీకాలతో పోలిస్తే సెర్వవాక్ అత్యంత చౌకగా ఉంటుంది. మరోవైపు ఈ ఏడాది సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థ సెర్వవాక్ టీకాల ఉత్పత్తిని గణనీయంగా పెంచుతోంది. ప్రస్తుతం సీరం సంస్థ ఈ వ్యాక్సిన్ని ఏటా 20 లక్షల నుంచి 30 లక్షల మేర ఉత్పత్తి చేస్తోంది. ఈ ఏడాది 7 కోట్ల టీకాలను ఉత్పత్తి చేయాలని సీరం ప్లాన్ చేస్తోంది. నిజానికి ఇది భారీ లక్ష్యమే. కానీ 9 నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్న బాలికలకు
హెచ్ఐవి వ్యాక్సిన్ ని ప్రవేశపెట్టేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ఈ వ్యాక్సిన్ ని చేర్చే అవకాశం ఉంది. ఇలా సెర్వోవాక్ టీకా గణనీయమైన ప్రభావం చూపుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళల్లో 4వ వంతు మంది గర్భాశయ క్యాన్సర్ బారిన పడుతున్నారు. ప్రపంచ గర్భాశయ క్యాన్సర్ బాధితులతో పోలిస్తే భారత్లో 5వ వంతు మందున్నారు. భారత్లో ఏటా 1,23,000 కొత్త గర్భాశయ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. గర్భాశయ క్యాన్సర్ కారణంగా ఏటా భారత్లో 70,000 మంది మృత్యువాత పడుతున్నారు. అయితే గర్భాశయ క్యాన్సర్కి చికిత్స అందుబాటులో ఉన్నా అది అత్యంత వ్యయంతో కూడుకున్నదే. అది మరింత సరసమైందిగా మార్చాల్సిన అవసరం ఉంది. నిజానికి క్యాన్సర్ చికిత్సను మరింత చౌకగా మార్చే ప్రయత్నాల్లో ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ ముందంజలోనే ఉంది. క్యాన్సర్ చికిత్స రేసులో భారత్ అతిపెద్ద పురోగతిని సాధిస్తోంది. టాటా హాస్పిటల్, ముంబై ఐఐటి ఆధ్వర్యంలో బ్లడ్ క్యాన్సర్కి చికిత్స చేయడానికి చిమెరిక్ యాంటీజెన్ రిసెప్టర్ CAR-T అనే కొత్త సాంకేతికతను కనిపెట్టారు. వాస్తవానికి ఇప్పటివరకు 2 దశల ట్రయల్స్ కూడా పూర్తయ్యాయి. ఈ టెక్నాలజీ ఫలితాలు చాలా ఆశాజనకంగా ఉన్నాయి. ఇది పిల్లలపై 99% ఉత్తమ ఫలితాలను ఇచ్చినట్టు టాటా హాస్పిటల్, ముంబై ఐఐటి ప్రకటించాయి. బ్లడ్ క్యాన్సర్కి కీమోథెరపీ చికిత్స ఎంతో పెయిన్ఫుల్గా ఉంటుందనేది అందరికీ తెలిసిందే. కానీ ఈ CAR-T టెక్నాలజీతో చికిత్స చేయించుకునే వారికి నొప్పి ఉండదని ఆ సంస్థలు భరోసా ఇస్తున్నాయి. అంటే కీమోథెరపీలో లాగా నొప్పిని భరించాల్సిన అవసరం లేదన్నమాట. అయితే CAR-T టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది? సింపుల్గా ఓ డోస్తోనే వ్యాధిని తగ్గిస్తుందని టాటా హాస్పిటల్, ముంబై ఐఐటి ప్రకటించడం అద్భుతమైన విషయం. CAR-T టెక్నాలజీతో ప్రమాదకరమైన బ్లడ్ క్యాన్సర్ ఒక డోస్తో క్యూర్ అవుతుందన్నమాట. అయితే ఈ ప్రక్రియలో మొదట బ్లడ్ క్యాన్సర్ బాధితుడు ఆసుపత్రిలో చేరుతాడు. అక్కడ రక్త నమూనాల్ని తీసుకుని ప్రయోగశాలకు పంపుతారు. రక్త నమూనాల్లో CAR-T కణాలు ఉన్నట్టు గుర్తిస్తే బాధితుడికి ఓ డోస్ ఇస్తారు. ఆ తర్వాత బాధితుడిని 15 రోజుల పాటు ఆసుపత్రిలో పర్యవేక్షిస్తారు. ఈ సమయంలో CAR-T థెరపీ ఎలా పనిచేస్తుందో, బాధితుడి ఆరోగ్యం ఎలా ఉందో నిపుణులు పరిశీలిస్తారు. ఆ తర్వాత వారు సింపుల్గా ఇంటికి వెళ్లిపోవచ్చన్నమాట. అనంతరం సాధారణ తనిఖీలు కొనసాగుతాయి. ఆధునిక బ్లడ్ క్యాన్సర్ చికిత్సలో CAR-T టెక్నాలజీ అద్భుతమైన ప్రభావం చూపుతుందని పరిశోధకులు గుర్తించారు. క్యాన్సర్ని అడ్డుకోవటంలో ఇది సమర్థవంతంగా పనిచేస్తుందన్నమాట. మరింత వివరంగా చెప్పాలంటే కీమోథెరపీ లేదా ఇతర పద్ధతుల్లో నయం కాని క్యాన్సర్లను కూడా CAR-T టెక్నాలజీ నయం చేస్తుందని, ఇది సార్వత్రిక నివారణగా మారే అవకాశముందని నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ CAR-T టెక్నాలజీ భారత్లోని 30 పెద్ద ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంది. ఇది పూర్తిగా భారత్లో తయారు చేసిన టెక్నాలజీ కావడంతో చౌకగా లభిస్తోంది. నిజానికి ఇప్పటివరకు ఇలాంటి టెక్నాలజీ కేవలం కొన్ని యూరోపియన్ దేశాలు, అమెరికా వద్ద మాత్రమే ఉన్నాయి. పైగా ఇది అత్యంత ఖరీదైన చికిత్స. విదేశాల్లో CAR-T చికిత్స చేయించుకోవాలంటే కనీసం 3 నుంచి 4 కోట్ల రూపాయలు ఖర్చవుతోంది. కానీ భారత్లో మాత్రం కేవలం 50 లక్షల రూపాయలకే ఈ చికిత్స అందుబాటులో ఉంది. విదేశాలతో పోలిస్తే CAR-T టెక్నాలజీ చాలా తక్కువకే మన దేశంలో అందుబాటులో ఉంది. కానీ సామాన్యుడికి మాత్రం ఈ చికిత్స కష్టమే. నిజానికి CAR-T టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి 10 ఏళ్లు పట్టింది. ఇది ఇంకా 100% పూర్తవలేదు. కానీ రోగుల్లో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. దీంతో పరిశోధకులు ఈ టెక్నాలజీపై మరింత ఉత్సాహాన్ని చూపుతున్నారు. క్యాన్సర్ చికిత్సలో ఇది పెద్ద పురోగతి అని మాత్రం గ్యారంటీగా చెప్పొచ్చు. భవిష్యత్తులో ఈ టీకా చికిత్స మరింత తగ్గే అవకాశం ఉందని పరిశోధకులు వివరిస్తున్నారు. అంతేకాదు భవిష్యత్తులో క్యాన్సర్ ట్రీట్మెంట్కి భారత్ వేదికగా మారుతుందని వెల్లడిస్తున్నారు. క్యాన్సర్ చికిత్స కోసం భారతీయులు విదేశాలకు వెళ్లటం కాదు, విదేశీయులే భారత్కి వచ్చేలా పరిస్థితులు మారబోతున్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు.